RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఏడీసీసీ బ్యాంక్ శాఖలను ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు సందర్శించారు. పలువురు రైతులు PSES లో జరిగిన అవినీతిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ 1158 రైతులకు రుణమాఫీ వచ్చింది అని, ఇందులో 150 మందికి మాత్రమే అని, ఈ విషయంపై రైతులకు వెంటనే రుణమాఫీ ఇవ్వాలని, లోన్లు మంజూరు చేయాలని DCCB CEO మాట్లాడి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గౌరీ శంకర్, డిప్యూటీ తహసీల్దార్ భీమ్లా నాయకులు, సహకార సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు. పరపతి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం తెలుసుకుని ఇవాళ బ్యాంకుతో పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సొసైటీ కూడా సందర్శించడం జరిగింది. మాకున్న సమాచారం ప్రకారం బెజ్జూర్ 3 విడతలుగా బెజ్జూర్ సొసైటీలో 1158 మందికి రుణమాఫీ జరగాలి. కానీ ఇప్పటి వరకు 155 మంది మాత్రమే జరిగింది. మొదటి విడత 648, రెండవ విడత 235, మూడవ విడత 175, కలిపితే 1158. అంటే ఇంకా 903 మందికి ఇంకా రుణమాఫీ ప్రక్రియ జరగలేదు. నేను DCCB CEO గారితో మాట్లాడిన మీదట వారు ఏం చెప్తున్నారంటే, ఈ రుణమాఫీ ప్రక్రియ సొసైటీలో కాకుండా సొసైటీల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దాని మీద విచారణ జరగాలి. కాబట్టి ఈ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసినాం. కాబట్టి ఇప్పుడు సొసైటీలో మేము కార్యకలాపాలు నడిపే పరిస్థితి లేదు, సిబ్బంది సహకరించట్లేదు అనే ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రైతులకు సహకారంగా వాళ్ళకు ఉపయోగంగా ఉండాలంటే తప్పకుండా బ్యాంకు నుంచి మీరు ఈ రుణమాఫీ ప్రక్రియ నడిపించాలని కోరడంతో వారు దాన్ని ఒప్పుకున్నారు. ప్రతిరోజు 100 మందికి రైతులు తమ ఆధార్ కార్డు మరియు పాస్ పుస్తకం తీసుకొని వస్తే బ్యాంకు నుంచి రుణమాఫీ ప్రక్రియ చేసి వారికి మళ్ళీ రుణం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. రాబోయే 9 వర్కింగ్ డేస్లో 10 రోజుల్లో మొత్తంగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. దాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. 100 మందికి తక్కువ కాకుండా రైతులు ప్రతిరోజు బ్యాంకుకు తమ కాగితాలను తీసుకొని వస్తే, ఆధార్ కార్డు మరియు పాస్ పుస్తకం తీసుకొస్తే బ్యాంకు వారు మీకు సహకరిస్తారు. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రక్రియలో ఏమైనా లోపాలుంటే మా దృష్టికి తీసుకురండి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో జరుగుతున్న అవినీతి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాలనే ఆలోచన రైతుల్లో ఉంది. తప్పకుండా నేను రిజిస్ట్రారు కోఆపరేటివ్ సొసైటీస్ వారికి కూడా మొత్తం వివరాలతోటి ఒక ఉత్తరం రాయడం జరిగింది. త్వరలోనే విచారణ కమిటీ వేసి ఈ మొత్తం దీంట్లో ఉన్న అవినీతి విషయంలో పూర్తిగా విచారణ చేసి ఎవరైతే సిబ్బంది కానివ్వండి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి నుంచి అవినీతి సొమ్మును కక్కించే ఏర్పాటు కూడా చేస్తాం. రైతులు ఎవరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. సభ్యులకు తప్పకుండా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు రోజు కొంత 100 మందికి ఈ బ్యాంకుకు వచ్చి ఈ రుణమాఫీ ప్రక్రియలో మీరు పాల్పంచుకోవాలి, అందరూ రుణాలు తీసుకోవాలి. తద్వారా పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మీకు అందిస్తున్న ఈ సహకారాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.